పరిశ్రమలను సంబంధించి ఆ పరిశ్రమలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశం తీసుకున్నారని మేము అనుకున్నాం. మరి వాడు మాట్లాడే తీరు చూస్తుంటే ఏదో విధంగా ఏదో మతలబు ఉందంటున్నాం. మాకైతే మతలబు ఎక్కడ కనబడలేదు. మతలబు ఉండే ప్రసక్తే కూడా ఉండదు. ఈరోజు ఇండస్ట్రియల్ యూజ్ నుంచి అదర్ యూజ్ కు సంబంధించిన అనేక నిర్ణయాలు ఉన్నాయి. ఈ రోజు వరకు మేము పాజిటివ్ గా, ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా గాని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు గాని ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ ను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన మన గౌరవం గురించి ఎప్పుడు కూడా మేము పరిశ్రమలను గాని పారిశ్రామికవేత్తలను గాని ఇక్కడికి వచ్చే పెట్టుబడులపై భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఈ పాలసీలో పాల్గొనకండి, దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు. సరే, వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పించాలి. ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పించాలి. ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు. రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం, మీకు సంబంధించి ఆనాడు మీరు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి, ఆ నిర్ణయాలకు సంబంధించి ఇండస్ట్రీ గాని, ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రగతిలో భాగంగా రాష్ట్రం ముందంజలో ఉండాలని తీసుకున్న ఓ ప్రోగ్రెసివ్ పాలసీస్ కి సంబంధించి ఇదే విధంగా మేము మాట్లాడితే ఏ విధంగా ఈరోజు రాష్ట్రం ఉంటుందా, పెట్టుబడులు రావద్దు, రాష్ట్రానికి ఆదాయ వనరులు కలిగియొద్దు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశం మీరు ఇప్పటికైనా మానుకోండి. ఈరోజు మేము ఏమంటా ఉన్నాము, ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన వారు ఉంటారో వారికి ఎవరికైతే ఫ్రీ హోల్డ్ గానో వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఏం కాదు, ఎవరైనా ఫోర్స్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు. వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎల్ఏలు చేసుకున్నారని పేర్లు తీశారు. దానికి సంబంధించి కూడా మేము గారు కోరుతా ఉన్నాం, మీకు ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడండి. ఊతపదంగా మీ పక్కన రాసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తే దాని పరంగానే కొన్ని అంశాలు దృష్టికి తీసుకొచ్చి వారిపైన అభియోగం మోరుస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నట్టు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, వాళ్ళు ప్రభుత్వంలో లేరు. ఫస్ట్ వారికి ఏ విధమైన సంబంధం లేదు. నిజంగానే వారు ఎవరితోనైనా అగ్రిమెంట్లు చేసుకుంటే ఆధారాలతో బయట పెట్టండి. తప్పకుండా మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీరే చూస్తారు. ఈరోజు కొన్ని ఏదో ట్యాక్స్ స్కీమ్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ప్రతినిత్యం, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వారి పగలే చుక్కలు వాళ్ళు కనబడతా ఉన్నాయి. అందుకోసమే మరి ముఖ్యమంత్రి గారి పేరు గాని, ముఖ్యమంత్రి గారి అంశం గాని ఎప్పటికప్పుడు వారు ప్రతి అంశంలో కూడా చెప్తా ఉన్నారు. మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, పరిశ్రమల ఏర్పాటు గురించి వారికి కూడా తెలుసు. ఇంద్రపూర్వకం ప్రభుత్వాలు నడిపించిన వారికి అందరికీ కూడా తెలుసు. రాయితీతో స్థలాలు, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానివల్ల ఉపాధి కల్పన రావాలని రాయితీలతో కూడుకున్న అంశం. ఇటు క్యాపిటల్ సబ్సిడీ గాని, ఇటు పవర్ సబ్సిడీ గాని, ఇటు ల్యాండ్ ప్రైస్ సబ్సిడీతో పాటు పరిశ్రమలను ప్రోత్సాహం చేసే కార్యాచరణ తీసుకుంటాం. మీరే చూస్తా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే ఒక ఎకరం కేటాయింపు చేస్తా ఉన్నారు. వారు పెట్టుబడులు రావాలనో ఉపాధి కలగాలనే వారి బాధలు వారు పడతా ఉండొచ్చు. ఇప్పుడు
పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతోనే మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. సరే, మీరు చేస్తే ఏదైనా మంచిది. మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మేము పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి, పారిశ్రామికవేత్తలకి పక్క రాష్ట్రాలకు ఈ రోజు మొత్తం మన దేశంలో ఉన్న రాష్ట్రాలంటి కంటే మెరుగ్గా మనం ఒక పారిశ్రామిక పాలసీని తీసుకురావాలి. అనుగుణంగా ఈ రోజు మనము యావత్ ప్రపంచంలోనే ఒక గ్లోబల్ సిటీగా ఎదగాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నామో దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రతి నిత్యం, ప్రతి క్షణం, ప్రతి రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన తీరు కనబడ్డది ఈ రోజు వారి మాటల్లో. మేము చెప్తా ఉన్నాం, ఈ ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ అనేది ఎంతమంది అయితే ఈ పరిశ్రమలకు సంబంధించి వారి సొంత ల్యాండ్లు ఉన్నాయో ఆ భూమిపై ఉన్న అధికారాలు వారికి ఉన్నప్పటికీ, ఫ్రీ హోల్డ్ ల్యాండ్ వారు ఉన్నప్పుడు